ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కనులు మూయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, జీవాధిపతి, నీ ప్రియ పిల్లలు చక్కని శ్రేష్టమైన విషయాలు వింటున్నారు. దేవునికి నైనా నమ్మకమైన నిజమైన శిష్యులుగా ఎవరుగా ఎదగాలి, ఎలా ఎదగాలి అనగా సర్వోన్నతునికి సత్య సంబంధమైన శిష్యులుగా ఎలా బ్రతకాలి అన్న సంగతులు మాకు ఎంతో నేర్పుతున్నాను నాయన. మేమేమై ఉన్నామో మాకు నేర్పుతారు, మేము ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. అలా ఉండటం వల్ల మాకు కలిగే ప్రయోజనాలు ఏంటో మాకు నేర్పుతున్నారు. అటు యొక్క కృపలో మమ్మల్ని నడిపించమని, జ్ఞాన ఆత్మ సంబంధమైన సంగతులను బిడ్డలకి నడిపించి బలపరిచి స్థిరపరచమని, నీ కృపలో భద్రపరచమని క్రీస్తునామమున అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి దేవుడు మరొక్కసారి మీ ముందుకి ఇటు విధముగా రాగలగటానికి చూపిన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, మీ అందరికీ మరి క్రిస్మస్ వాతావరణం ఊపందుకుంది. ఈ డిసెంబర్ మొదటిలో ప్రారంభమయ్యి ఇక ఈ యొక్క రోజులు వచ్చే సమయానికి ఇక 2 వారాలు ఉన్నాయి. బాగా క్రిస్మస్ యొక్క వాతావరణం ఊపందుకునే తరుణం ఇదంతా కూడా. కాబట్టి ఈ తరుణం మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. పిల్లారా, క్రైస్తవ సహవాస ప్రార్థన మందిరం నిడదవోలు, జగ్గనపేట, హైదరాబాద్ ఈ 3 చోట్ల ఈ పరిచర్య సాగుతుంది. ఈ యొక్క సంఘము పక్షముగా మీతో ఈ మాటలు ప్రకటించుటకు దేవుడు చూపిన కృపను బట్టి ఎంతో నేను ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. దీని వెనక ఎంతోమంది మరి ప్రయాస ఉంది, ఎంతోమంది కష్టం ఉంది. కాబట్టి అట్టి విధమైన ఈ వాక్య పరిచర్యలో, సంఘ పరిచర్యలో పాలుభాగస్తులైన నా యొక్క దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా నా ప్రత్యేకమైన క్షేమములు, శుభములు దేవుడు మెండుగా వాళ్ళకి ఆశీర్వాదం అనుగ్రహించును గాక. అలాగే ప్రియులారా, మీకు మీ యొక్క సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే మాకు నా ఫోన్ నంబరు స్క్రీన్ మీద వస్తుంది, దాన్ని మీరు చెప్పండి. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు కూడా ఏమైనా ఉంటే తప్పకుండా నాకు ఫోన్ ద్వారా చెప్పండి. తప్పకుండా నేను సంఘం ద్వారా ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పక గొప్ప విడుదల ఇస్తాడు. మన ప్రార్థన గొప్ప జవాబు కూడా ఆయన అనుగ్రహించిన దేవుడు, మన ప్రార్థన వినే దేవుడు కనుక సమాధానం ఇస్తాడు కనుక తప్పకుండా మీ యొక్క మనవులు, ప్రార్థన అవసరాలు కూడా తెలియజేయండి. అందులో ఏ ఇబ్బంది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఆలకించి ప్రతి ఒక్క సంగతిని మీరు విని నేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మంచిది, మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈరోజు ఈ భాగంలో మరలా వాక్యాన్ని కొనసాగింపుగా సర్వోన్నతునికి సత్య సంబంధమైన శిష్యులు ఎవరు అన్న సంగతిని మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు ఒక 3వ భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడైనా ఆ వచ్చిన దాన్నే మనం పురస్కరించుకుని క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. ఎందుకు క్రిస్మస్ జరిగింది అన్నదాన్ని నేను చెబుతున్నాను. ఈ యొక్క 2 వారాలు బట్టి యేసుక్రీస్తు వచ్చాడైనా, పుట్టాడైనా, పుట్టిన ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది అన్న సంగతిని చెబుతున్నాను మీతో. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే వాక్య పరమార్థం అదే. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు చక్కగా వివరణాత్మకంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా, ఆత్మీయలో బలపడి రక్షణలో ఎదుగుటకు దేవుడు మీ అందరికీ కృప చూపించును గాక. ఆమేన్. రైట్, మొట్టమొదట లోకపోయిన కాడిని వదిలిపెట్టండి, పరలోక సంబంధం ఆత్మ కాడి ముయ్యండి. ఇది ప్రయోజనం, ఇది శాశ్వత కాలం అని చెప్పాడు అని గడిచిన వాళ్ళు తెలుసుకున్నాం. అయితే పరలోక సంబంధ కాడి మోస్తున్నప్పుడు మరి మన కుటుంబ అవసరతలు, మన వ్యక్తిగత అవసరతలు ఏంటి అంటే, సంఘంలో నువ్వు చేర్చబడిన తర్వాత, ఆయన పాదాల దగ్గర నేర్చుకుంటూ వచ్చిన తర్వాత యేసు క్రీస్తు నిన్ను పోషిస్తూ ఉంటాడు, వనరులు అనుగ్రహిస్తూ ఉంటాడు, నీకు సమస్తము కూడా దారులు సులభం చేస్తూ ఉంటాడు. అలాగా నేర్చుకుంటూ తర్వాత నువ్వు కష్టపడుతూ కష్టార్జితం నీకు ప్రయోజనకరంగా వాడబడుతుంది, నీకు ఉపయోగకరంగా ఉంటుంది. వ్యర్థం కాదు ఆయన వాక్యం నేర్చుకుంటూ ఉన్నప్పుడు. అలాగే నువ్వు నేర్చుకున్న సంఘంగా ఉన్నప్పుడు నిన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు. రెండవది ఏం చూసాం మనము అంటే, ఆయన నీకు ఒక పనిని చెప్పాడు. ఏంటి ఆ పని? నీతి వాక్యం కలిగి సత్యవాక్యాన్ని పట్టుకుని వెళ్ళి ఆయన రాజ్యాన్ని వెతికి తీసుకురావాలి. ఆయన రాజ్యం అంటే ఆయన పిల్లని వెతికి తీసుకురావాలి అని దేవుడు మనకు పనిని ఇచ్చాడు.
పనిని ఇచ్చాడు. ఆ పని నువ్వు చేసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళందరినీ ఒక విశ్వాస గృహానికి చేర్చావో అప్పుడు నీకు ఒక అధికారాన్ని ఇస్తాడు. ఆయన అధికారాన్ని ఇస్తాడు. చూద్దాం ఒకసారి ఈరోజు ఆయన ఏ పదవిని ఇస్తున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 24 నుంచి 30 వరకు చదువుకుందాం. కొంచెం సమయమైనా జాగ్రత్తగా చదువుదాం, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. 22వ వచనం నుంచి 24వ వచనం నుంచి 22వ అధ్యాయం. తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా శిష్యులు పుట్టింది, మన ఎవరు గొప్పవారని. అప్పుడైనా వారు తిట్లేను. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న జవాబు, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు. ఒక లోక సంబంధమైన రాజ్యం గురించి మాట్లాడుతూ ఒక ఆత్మ సంబంధం వైపు ఎలా నడిపిస్తున్నాడో చూద్దాం. వారి మీద అధికారము చేయవారు ఉపకారులు అనబడుదురు కదా, ప్రభుత్వం చేసేవారు. మీరైతే అలాగూ ఉండరాదు. అంటే శరీర సంబంధమైన రాజులుగా ఉండకండి, అధికారం చేసేవారుగా ఉండకండి, చలాయించేవారుగా ఉండకండి. ఈరోజు సంఘాల్లో మనం కోరుకునేది ఇదే. కానీ దేవుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు, మీరు ఇలా ఉండకండి, లోక సంబంధమైన అధికారం చూపించే అధికారులుగా మీరుండకండి. మనతో నేర్పిస్తున్న మాట, మీరైతే అలాగుండరాదు, మీలో గొప్పవాడు చిన్నవారి మలను, అధిపతి మీకు అధికారం ఉంది, అలాగైనా వాళ్ళు పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండేవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వల్ల ఉన్నా కదా. నేను ఎలాగున్నాను? ఎవరు గొప్పవాడు? భోజనం కూర్చున్నవాడు గొప్పవాడు, వాడికి భోజనం వడ్డించేవాడు చిన్నవాడు అనుకుందాం. అయితే ఇప్పుడు నన్ను చూడండి, నేను ఎవరిని? నేను గొప్పవాడిని. కానీ గొప్పవాడిని నేను తగ్గించుకుని నేను పరిచారకుల వల్ల ఉన్నాను నేను. అంటే మీరు ఎలా ఉండాలంటే పరిచర్య చేసేవారుగా ఉండాలి. మీరు ఆల్రెడీ మీరు గొప్పవాళ్లే. దేవుని వాక్యం నేర్చుకున్నారు, దేవుని వాక్యంలో చక్కగా ఎదిగారు, చక్కగా దేవుని రాజ్యంని వెతుకుతున్నారు, నీతి వాక్యాన్ని పట్టుకున్నారు, మీరు గొప్పవారే. కానీ గొప్పవారికి లోకం మీరు ఎలా ఉండాలంటే పరిచర్య చేయండి, సంఘానికి పరిచర్య చేయండి, సంఘాన్ని మీరు పోషించండి. నేను ఎలాగైతే ఉన్నానో నన్ను మాదిరిగా పెట్టుకుని మీరు కూడా అలా ఉండండి, మీరు కూడా అలాగే ఉండండి. అయినను మీ మధ్య నేను పరిచర్య చేయవని వల్ల ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. గనుక నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా, నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చాడు ఇందు నిమిత్తమే. ఆ రాజ్యములో చూడండి, నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చోండి. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకే నేను మీకు రాజ్యము నియమించుచున్నాను. ఇది శిష్యులతో మాట్లాడుతున్న మాట కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలులు కాబట్టి ఇశ్రాయేలు గురించి మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఇదే మాట మనం ఆత్మ సంబంధంగా మనం తీసుకున్నప్పుడు మనము కూడా వాళ్ళ ఇశ్రాయేలు మీద పరిపాలన చేస్తున్నారా? ఇది చెప్పాడు కదా, పరిపాలన చేయుదురు అన్నాడు కదా. మరి ఇశ్రాయేలు పరిపాలన చేశారా లేదా? వాళ్ళు 12 గోత్రాలకే చేశారు. 12 గోత్రాల పరిపాలన చేశారు వాళ్ళు. శిష్యులు పరిపాలన చేయడం అంటే రాజ్యాంగాన్ని పట్టుకుని, చట్టాన్ని పట్టుకుని అనేకులకి ప్రకటించటమే అధికారం. అధికారముతో బోధించటం, అధికారం కలిగి చెప్పటం, అది నీకు ఇచ్చిన పదవి. వారి 12 గోత్రాలపైన అధికారులుగా ఉన్నారు. మనం యావత్తు ప్రపంచానికి అధికారులు మనం. వారు శిష్యులు 12 గోత్రాలకు మాత్రమే, యూదులకు మాత్రమే, ఇశ్రాయేలులకు మాత్రమే. మనము యావత్తు ప్రపంచమంతటికి మనమే అధికారులం. అంత గొప్ప అధికారం నీకు నాకు ఇచ్చాడు, అంత గొప్ప పదవి నీకు నాకు ఇచ్చాడు ఆయన. ఆయన అన్నాడు, నా రాజ్యం, దేవుడు నాకు రాజ్యం నియమించాడు తండ్రి, నా రాజ్యములో మీకు కూడా రాజ్యం ఇస్తాను, సింహాసనాలపైన కూర్చోబెడతాను. సింహాసనం కూర్చోబెట్టమంటే అర్థం ఏంటి? అధికారం అని అర్థం. సింహాసనం అంటే పెద్ద ఇటుది బంగారంతో చేయబడిన దాని మీద కూర్చోబెడతామంటే అది కదా అర్థం. అక్కడ మెటఫారికల్గా నీకు రాసిన మాట అది. సింహాసనం అంటే ఏంటి? అధికారి అని అర్థం, కుర్చీ. అర్థమైందండి? అది మనం ఆలోచించిన విషయం. సింహాసనం అనగానే మీరు అక్షరార్థంగా తీసుకోకండి. అదే 12 మంది సింహాసనం కూర్చున్నారంటే ఏంటి అర్థం? ఏంటండి? సంఘములో ఒక పదవిని, ఒక అధ్యక్షతను, ఒక బాధ్యత కలిగి ఇశ్రాయేలు 12 గోత్రం పరిపాలించారు సత్యవాక్యము చేత. మనము కూడా ఈ ప్రపంచమంతటిని పరిపాలన చేయాలి. దేనితో? పరిశుద్ధ గ్రంథమని చట్టముతో. అదే ఇదే అధికారం అంటే నీకు పని చెప్పాడు, పనిలో నమ్మకస్తుడిగా ఉన్నావు, అప్పుడు నీకు అనేక పట్టణాల పైన నీకు అధికారం ఇస్తాడు.
నమ్మకమైన పరిచారకుడు ఉండు, బలా నమ్మకమైన మంచి దాసుడా. అర్థమైంది కదండి. కాబట్టి అందుకే మీరు ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, పట్ల కూర్చుకోవు, అయినా పరలోకపతిని పోషిస్తాడు కదా వాటిని. మిమ్మల్ని పోషిస్తాడు, మిమ్మల్ని సంరక్షిస్తాడు, మీకు చక్కని పనినిచ్చాడు. వాటికి ఇచ్చిన పని వాటికి ఉంది, మనకిచ్చిన పని మనకుంది. ప్రతి వస్తువుకి దేవుడు కలిగించిన ప్రతి దానికి పని ఉంది. వాటి పనులు సక్రమంగా సాగుతున్నాయి. మనుషులమైన మనమే చేయట్లేదు ఆయన పని, మన పని మనం చేయటం లేదు. అందుకే మనకి చెప్పటానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు ఈ లోకానికి, అదే క్రిస్మస్. తర్వాత అపోస్తులు 12 మంది వారు వచ్చారు. మనకి అనేకమైన దేవుని సంగతులు, ఆయన మనస్సు, ఆయన ఉద్దేశాలు, అసలు యేసుకు ఎందుకు రావాల్సి వచ్చిందో అన్ని సంగతులు వాళ్ళు ప్రకటించారు. కాబట్టి అధికారంతో ప్రకటించారు. అందుకే పేతురు గారు ఇలాగ అంటాడు. పేతురు గారు మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం సో చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం ఏముంది అన్నాడు ఆయన. పేతురు ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమి దొరికినని ఆయన అడగగా, బాబు మాకేం దొరుకుతాయి నిన్ను వెంబడిస్తున్నావు అన్ని వదిలి అంటే ఆయన అన్నాడు, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మందు పైన ఒకటి ఉంది, కింద పునఃస్థితి స్థాపన యందు, పునఃస్థితి స్థాపన యందు అంటే అర్థం ఏంటి? తిరిగి కట్టబడటం. ఎవరు? మనమే. ఎవరైతే పాపము నుంచి, శాపం నుంచి, మరణం నుంచి ఎవరైతే రక్షింపబడతారో ఆ రక్షింపబడిన వారిని పునఃస్థితి స్థాపన, తిరిగి స్థాపించటం, అదే ప్రపంచ పునర్జన్మ బాప్తిస్మం అని అర్థం. ఓకేనా? మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసనులై ఇశ్రాయేలు 12 గోత్రం వారికి తీర్పు తీర్చారు వాళ్ళు. యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వ సింహాసనంలో కూర్చున్న తర్వాత ఈ ప్రవచనం నెరవేరింది. శిష్యులు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆయన నామమును ఏం చేశారంట? ప్రకటించారంట. 12 సింహాసనం ఆసీనులు ఇశ్రాయేలు 12 గోత్రం తీర్పు తీర్చడం అంటే అర్థం ఏంటి? చట్టాన్ని చెప్పటం. IPC 302 సెక్షన్ ప్రకారం ఈ వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష అంటే అర్థం ఏంటి? చదివాడు ఆయన, తీర్పు తెచ్చాడు. తీర్పు తెచ్చడం ఏంటి? రాజ్యాంగం చదవడం. మనము కూడా తీర్పు తెచ్చడం అర్థం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది మేలు, ఏది కీడని చెప్పటమే తీర్పు చెప్పడం. అదే బోధ. ఇది చెయ్యండి అన్నాడు. యేసుకు ఏ విషయం అయితే చెప్పారో చనిపోయి తిరిగి లేచిన తర్వాత తప్పకుండా నెరవేరింది. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయన సువార్త ప్రకటించడం జరిగింది. అన్యులకు పౌలు గారు ప్రకటించారు. ఈ యొక్క ఇశ్రాయేలు 12 గోత్రాలకి పేతురు గారు, మిగతా అపోస్తులందరూ కూడా ప్రకటించడము జరిగింది. కాబట్టి పదవిని ఇస్తాడు ఆయన. ఏమిస్తాడు? పదవిని, అధికారం ఇస్తాడు ఆయన. పోషిస్తాడు, పని ఇచ్చాడు, తర్వాత పదవిని ఇచ్చాడు. ఈరోజు ప్రియులారా, మనం ఎలా ఉన్నామంటే సభలు పెడుతున్నాం. ఒక రమరమి మంచి స్పీకర్ని పిలిచాం. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 3 లక్షలు, 4 లక్షలు, ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నాం. మరి ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు చక్కగా మంచి వాక్యం చెప్పారు. వెరీ గుడ్, బాగుంది, మంచి వాక్యం చెప్పారు. వాక్యానికి ఎవరైతే సంధింపడ్డారో ఒక 30 మంది రక్షింపడ్డారు. అంటే రక్షింపడడం అర్థం ఏంటి? అప్పుడే కొత్తగా జన్మించారు, కొత్తగా పుట్టారు. అదే కదా, పసిపిల్లలు అప్పుడే పుట్టారు. మరి ఆయన వాక్యం విన్నాడు, ఆయన పుట్టించాడు, కన్నాడు ఆయన వాక్యం చేత. కన్న తర్వాత మరి పసిపిల్లగా ఉన్న వీళ్ళని పోషించాలి, వాళ్ళని పెంచాలి, ప్రయోజకులు చేయాలి. మరి బాధ్యత ఎవరికి ఉంది? ఆయన కనేసి వెళ్ళిపోయాడు. మరి పెంచేది ఎవరు? పోషించేది ఎవరు? మరి వాళ్ళని ప్రయోజనం చేసేది ఎవరు? ఎవరిది బాధ్యత? సంఘ కాపరిది. మరి సంఘ కాపరి గారికి ఆ యొక్క స్టాండర్డ్ ఉంటే ఆయన పిలవడేక. అదేనా? ఒకవేళ పిలిచిన ఈయనకి మాత్రం ఏముండాలంటే అంత స్టాండర్డ్ ఉండాలి ముందుగా కాపరికి. కాపరికున్న స్టాండర్డ్ చాలా గొప్పదై ఉండాలి. ప్రతి కాపరికి స్టాండర్డ్ ఉండాలంటే పుట్టిన కొత్తగా జన్మించిన వ్యక్తిని పెంచాలి, పోషించాలి, ప్రయోగం చేయాలంటే వారిని పరిపూర్ణంగా చేయాలి. వాళ్ళ పరిపూర్ణంగా చేయాలంటే కాపరి పరిపూర్ణుడై ఉండాలి. అంటే 66 పుస్తకాల్లో పండిపోయిన వాడే ఉండాలి, ఎరిగిన వాడే ఉండాలి. అరే ఈరోజు వాక్యం చదవం, ప్రార్థన చేయం పట్టుమని
అసలు వాక్యంలో 66 పుస్తకాల పేర్లే మనకు తెలియదు. కానీ ఈరోజు మనం పాస్టర్ గారులం అయిపోయాం. 4-5 కంఠత వాక్యాలు పెట్టుకుంటాం, 10 కంఠత వాక్యాలు పెట్టుకుంటాం. కానీ వాక్యాలన్నీ చదివేస్తాం మొత్తం చదివే, కానీ అందులో భావం అర్థం ఏమీ లేదు కదా. ఎంతోకొంత నేర్చుకోవాలి కదా, ఎంతో తెలుసుకోవాలి కదా. నేర్చుకోవడానికి కదా ఈ యొక్క కూడికలు, ఈ సభలు, ఇవన్నీ కూడా, ఈ బైబిల్ స్టడీలు ఇవన్నీ కూడా. నేర్చుకోవటానికి మనసు ఉండాలి. ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే నువ్వేం చెప్పలేవు. నువ్వు ఈ లోక సంబంధ ప్రయాసం ఉంటావు, అలాగే నీ అగ్నిగుండానికి జారిపోతావు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. కాబట్టి దేవుని పద్ధతికి వచ్చిన మనం నేర్చుకోవాలి. సభలు పెట్టాం, డబ్బులు ఖర్చు పెట్టాం, ఎన్నో రూపాయలు పోసాం, కొన్ని ఆత్మలు అన్న ఆశించిన రీతిగా ఒక 30 ఆత్మలు 40 ఆత్మలు లక్ష్యపడ్డాయి. మరి అప్పుడు పుట్టిన పిల్లలు ఎవరు పెంచుతారు? అతనికి టాలెంట్ ఉంది, కనీసం వెళ్ళిపోయాడు, మరి పెంచేది ఏది? కాపరికి స్టాండర్డ్ లేదా? కాపర్నికి నరకం ఇస్తాడు. వీళ్ళు పుట్టి చచ్చిపోతారు, ఆత్మీయ ఆహారం లేక. పిల్లలు వాళ్ళు పుట్టి చచ్చిపోతారు అంటే అర్థం ఏంటి? ఆత్మీయులు దిగజారిపోతారు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఎవడైతే కన్నాడు, కన్నీళ్ళు పోయాడో వాడు కూడా నరకం ఇస్తాడు. కన్నాలు పెంచాలి కదా, పెంచే బాధ్యత ఉండాలి కదా. మరి నువ్వు కనే యొక్క విధానం ఉన్నప్పుడు మరి ఆ కాపరికి నువ్వు సరిగ్గా చెప్పాలి కదా. అయ్యా మీరు పెంచే విధానం ఉందా, ఆ రక్షణ బండులు ఏమన్నా మళ్ళీ ఇప్పుడు పలకరించావా? మళ్ళా సంవత్సరం మీటింగ్ పిలిచి మళ్ళీ 10,000 రూపాయల కట్ట జేబులు వేస్తే పెట్టుకుని వెళ్ళిపోతావు. అంటే డబ్బు కోసం పరిచర్య, ప్రార్థన కోసం పట్టించుకోవా? నిన్ను ఏ కాపరైతే పిలిచాడో, అక్కడ ఎంత ఆత్మలు రక్షింపడ్డాయో ఆ ఆత్మల కోసం నీకు బాధ్యత ఉంది. అయ్యగారు ఎలా ఉన్నారు? వాళ్ళు బాగా వాక్యం నేర్చుకున్నారా? ఏమిటంటే చెప్పండి అయ్యగారు అని తప్పకుండా వాళ్ళు పెంచాలి, వాళ్ళని బాధ్యత అది. అటు కాపరికి స్టాండర్డ్ ఉండాలి, అటు వచ్చిన వాడికి స్టాండర్డ్ ఉండాలి. ఈ పిల్లలు పుట్టిన వారిని చచ్చిపోయారా, దేవుడు లెక్కడుగుతాడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు పెంచలేని ఎందుకు కన్నావు? పెంచలేని వారు ఎందుకు మీరు కనిపించారు? మీరు ఎందుకు వ్యర్థపరిచారు? ఆత్మలు ఎందుకు నశింపజేస్తున్నారని దేవుడు లెక్కడుగుతాడు. ప్రియమైన దేవుని సంగమా, అందుకంటాడు పౌలు గారు భయపడి కొలస సంఘంతో మాట్లాడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. ప్రతి మనిషికి వ్యక్తిగతంగా ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్తమైన ఆయన ఎదుట నిలబెట్టగలగాలి. కాపరి సమస్త విధ జ్ఞానముతోను మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయన్ను ప్రకటించుచున్నాము. ఎలా ప్రకటించాలి? ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయాలి యేసుక్రీస్తునందు. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి జ్ఞానం ప్రతి ఒక్కరికి తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువు కలిగిన జ్ఞానం 66 పుస్తకాలు. అంటే 66 పుస్తకాలు ఉన్న సారాంశం అంతా కూడా మనకి తెలిసి ఉండాలి. ఏంటి 66 పుస్తకాల సారాంశం? ప్రేమ. 10 ఆజ్ఞలు ఇమిడి ఉంది 66 పుస్తకాలు. 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 6 ఆజ్ఞలు నైతికపరమైన సంబంధించినవి. ఈ రెండిట్లో కూడా ప్రేమే. మొదటి దేవుని ప్రేమించాలి, రెండిని పొరుగువాడిని ప్రేమించాలి. అంటే 66 పుస్తకాల్లో ఉన్నది ఆత్మ సంబంధమైన ప్రేమ. దేవుణ్ణి ప్రేమించాలి, 2 నువ్వు ఇతరులని ప్రేమించాలి. ప్రేమించినోడు ఏం చేస్తాడు? ప్రేమించిన వాళ్ళని కాపాడుకుంటాడు, ఆత్మ నశించిపోకుండా. అదే నీకు 66 గ్రంథాల్లో పండిపోవటం అంటే ప్రేమ కలిగిన వాడివై ఉండాలి. నీకు లోకమంతా జ్ఞానం ఉంది, కానీ ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడు. అంటే వాక్యం తెలియని వాడితే వ్యర్థుడు అన్నాడు పౌలు గారు 13వ అధ్యాయం కొరింథీ రాసిన పత్రిక 1వ పత్రికలో. అర్థమైందండి? అంటే మనకి ఏం తెలియాలి? ప్రేమించే తత్వం, ప్రేమించే లక్షణం ప్రతి కాపరికి ఉండాలి. కానీ ఈరోజు అసూయ, ద్వేషం. ఒక ఆవిడ నన్ను ఇలాగంటుంది, ఒక చోట చిన్న వర్క్ చేస్తుంటే ఆవిడ ఇలాగంటుంది, అయ్యగారు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు పెట్టుకుంటే ఏదైనా వాళ్ళొక ఎదుడొక కార్యక్రమం పెట్టుకుంటే అందరూ వెళ్తారండి, బాగానే అందరూ బిడ్డ కలిసి వెళ్తారండి. వాళ్ళు బయట వారు, దేవుని ఎరగని వారు వాళ్ళు భలే ఐక్యతగా ఉంటారండి. మన వాళ్ళు ఏంటండి, ఒక పాస్టర్ గారు ప్రార్థన పెడితే మరొకరు రారేటండి. నిజమే మరి ఆవిడ అడిగిన పాయింట్. అంటే ఎవరికి వాళ్ళు కట్టేసుకుంటున్నాం, ఎవరికి వాళ్ళు. అసలు వాళ్ళని
బంధకాల నుంచి తెంపాలి. కాడి మ్రాను రేకులు ఎవడైతే అటు బంధించేశాడో దుర్మార్గ కట్ల నుంచి విడుదల చేయాలి మనం. కానీ మనం ఏం చేస్తున్నామంటే దుర్మార్గ కట్లోంచి విడిపించి మరి దుర్మార్గ కట్లు కట్టేస్తున్నాం మన వాళ్ళని, సంఘాన్ని. సార్వత్రిక సంఘం గొర్రెకు ఇప్పుడు కూడా గొర్రెకు అంటే ఎవరైతే విశ్వాసం ఉన్నాడో ఆ విశ్వాసం అన్న వాళ్ళకి అది అన్యుని స్వరమా కాపరి స్వరం అని ఎరిగి దాన్ని పసిగట్టేంత టాలెంట్ ఉండాలి. అలా పెంచాలి కాపరి. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. వాక్యం వినాలి, సమస్తం పరీక్షించాలి కదా, మేలని చేపట్టాలి కదా. వాళ్ళు వెళ్ళి నేర్చుకుంటే కదా తెలుస్తుంది. వాళ్ళని పంపించాలి, నేర్చుకోవాలండి. ఎక్కడికి నేర్చుకోవాలి వాక్యాన్ని ఏంటి. మన దగ్గర ఉండాలనుకున్న వాళ్ళు, మనం చెప్పిన వాక్యం సత్యమని ఎరిగిన వాళ్ళు ఎవడొచ్చి పాడు చేసినా పాడవరండి. గుర్తుపెట్టుకోండి. నీలో సత్తా, నీలో సామర్థ్యం లేకపోతే ప్రతిరోజు భయపడాలి. ఎన్ని రోజులు కాపలా కాస్తావు? ఎన్ని రోజులు కాపలా కాస్తావు? వెళ్ళిపోయినవి నీ వాడు కాదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళే నీ వాళ్ళు. వాళ్ళతో నువ్వు లెక్క చెప్పాలి. పోయిన కోసం లెక్క చెప్పక్కలేదు నువ్వు. కాపరి దయచేసి చిత్తగించండి నా మాటలు. కంగారు పడిపోకండి. కానీ ప్రతి కాపరి ఏం నేర్చుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం యొక్క జ్ఞానాన్ని మనము నేర్చుకోవాలి. సత్యం చెప్పాలండి. సత్యం చెప్పడానికి గడిచి ఉండాలండి. సత్యం చెప్పడానికి గడిచి ఉండాలండి. లోకంలో వాళ్ళు ఇచ్చి మానేస్తారేమో, వీళ్ళు రారేమో అని ఎప్పుడు అలాగనుకోకండి. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:4 అంటాడు, అందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందుకోవాలంట. మొదటి తిమోతి 2:4 మనుషులందరూ రక్షణ పొందాలంట, అందరూ కూడా సత్యమును గురించి అనుభవ జ్ఞానం నేర్చుకోవాలని దేవుని ఇష్టంట. దేవుని ఇష్టమంటది, దేవుని ఇష్టమంట. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇది తప్పకుండా ఆలోచన చేయాలి. ఆ చిత్తం నెరవేరాలంటే, ఆ ఇష్టం నెరవేరాలంటే నీకు 4 పిల్లర్స్ వేశాడు ఒక విశ్వాస జీవితానికి. 1 అపోస్తల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరవడం, 4 ప్రార్థన. ఈ 4 పిల్లర్స్ పైన నీ జీవితం కట్టబడినప్పుడు నువ్వు పరలోక సత్య సంబంధివి. పరలోక సత్య సంబంధివి అంటే ఈ సంఘంలో నువ్వు కూర్చున్నప్పుడు, ఈ 4 ఎదుగుతున్నప్పుడు నీవు దేవుని యొక్క వాక్య పరిపూర్ణలోనికి, ఆత్మ పరిపూర్ణలోనికి నువ్వు ఎదుగుదలవటానికి కారణమవుతుంది. దోహదపడతాయి. వనరులుగా నువ్వు ఉపయోగించుకోవచ్చు ఈ 4 విషయాల్లో. అర్థమైందండి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్య విషయంలో, దేవుడి మనస్సు విషయంలో, దేవుని ఉద్దేశ విషయంలో మనము ఈ లోక కాడిని వదిలిపెట్టి పరలోక కాడి వేసుకొని మనం ఏం చేయాలంటే ఆయన వాక్యం నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకోవాలి, కాపరి నేర్చుకోవాలి, తర్వాత విశ్వాసకి నేర్పాలి. అలాగ నువ్వు నేర్పిస్తున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు నిన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు. వనరులు, అన్ని దారులు అన్నీ కూడా సులభం చేస్తాడు ఆయన. తర్వాత నీకు మంచి పని ఇచ్చాడు, ఆత్మరక్షించే పని. ఆ పనులు చేస్తున్నప్పుడు ఒక పదవిని ఇస్తాడు, ఒక సంఘ బాధ్యతని ఇస్తాడు నీకు. ఆయన సంఘ బాధ్యతని ఇస్తాడు. ఆ సంఘ బాధ్యత ఇస్తూ నీకు ఏం చేస్తాడంటే నిత్య పరలోకాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అది వాగ్దానం ప్రామిస్ చేశాడు. యోహాను మొదటి పత్రిక 2:25 చూసుకుని ముగించేసుకుందాం. యోహాను మొదటి పత్రిక 2:25 చూద్దాం. నిత్య జీవం అనుగ్రహించుననేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మనకు ఆయన ఏం చేశాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను. ఏ జీవాన్ని ఇస్తాను? నిత్య జీవాన్ని ఇస్తాను. కాలింగ్, ప్రయాసపడి భారమోస సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అదే పరలోకం. నిత్య జీవాన్ని ఇస్తాను. నిత్యమని ఎప్పుడు ఇస్తానంటే మీరు యేసు క్రీస్తు స్వారూప్యంగా మార్చబడాలి, క్రీస్తు స్వారూప్యంగా వెళ్ళిపోవాలి, క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని అంటే క్రీస్తుని సమరూపం కలిగిన వారుగా మార్చబడాలి. ఆయన చూపించే అద్దంలాగా ఉండాలి. అంటే మన గుణాలు, మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు అన్నీ కూడా క్రీస్తు వైపు ఉండాలి, క్రీస్తులా ఉండాలి, జూనియర్ క్రైస్ట్లాగా ఉండాలి. మనమందరం కూడా యేసు క్రీస్తు ప్రభు వారే మార్చబడింది. క్రీస్తు వలే మార్చబడి ప్రతి ఒక్కరికి కూడా మేము బోధిస్తున్నాం, మేము ఖండిస్తున్నాం, బుద్ధి చెబుతున్నాం అన్నాడు. అప్పుడు ఆయన రాజ్యములో నీకు స్థానం ఇస్తాడు. పరలోక రాజ్యంలో ఆయనతో పాటు కూర్చునే భాగ్యాన్ని మనకి ఇస్తాడు. ప్రతి ఒక్క సేవకుడు కూడా గొప్ప జ్ఞానాన్ని, పరిపూర్ణ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే పోషిస్తాడు, నీకు పనినిస్తాడు,
పదవినిస్తాడు, పరలోకాన్ని ఆయన వాగ్దానం చేశాడు, విశ్రాంతినిస్తానన్నాడు. కాడి ఎత్తుకోగలవా? కాడి ఎత్తుకొని రాగలవా? నా కాడి సులువు, నా భారము తేలిక. తేలిక. ఎందుకు మనల్ని పిలిచాడు ఆయన? ఎందుకు మనల్ని పిలిచాడు ఆయన? అయితే ఇవన్నీ నిత్య జీవం మనకి ఇస్తానంటున్నాడు. ఎందుకు మనల్ని పిలిచాడు ఆయన? ఎందుకు పిలవాల్సి వచ్చింది? మనల్ని ఎందుకు పిలిచాడు ఆయన? ఈ విషయం వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకొని తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుల కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. నీ పిల్లలందరినీ దీవించి బలపరచండి, ఆత్మీయ జ్ఞానములు పెంచండి. మేమందరము కూడా నేను శ్రేష్టమైన నీ వాక్యం వినటానికి వచ్చి ఉన్నాం. ఆ మాటలను మాకు వివరించారు, గొప్పగా నిలబెట్టారు. వినిన వాక్యం వినిన బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచండి, పరలోక రాజ్య సంబంధంగా తీర్చండి. ఈ లోక అవసరతలన్నీ తీర్చి కృపతో నడిపించు, కృపనిమ్మని క్రీస్తునామమున అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిండిన సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లారా. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.